కుంభరాశికి కేవలము ఈ ఒక్క జనవరి నెల మాత్రమే బాగుంది. ఇంకా జనవరి అయిపోయిన తర్వాత నేను మంచిగా చెప్దామన్నా ఒక్క గ్రహము బాగా ఉండదు. మధ్య మధ్యలో ఎక్కడో శుక్రుడు, బుధుడు, కుజుడు మిమ్మల్ని పట్టుకొని కన్నా బాధపడక నేను ఉన్నా, డోంట్ వరీ అని చిన్న చిన్న హెల్ప్లు ఫ్రెండ్స్ ద్వారానో ఎక్కడి ద్వారానో మీకు చేపిస్తాను. కానీ ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావం, శని పోతా 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 ఏం చేస్తాడు అంటే కరెక్ట్గా ఇబ్బంది పెట్టి కరెక్ట్గా పోయి 6 నెలల ముందు, అంటే ఇంకో సంవత్సరం టైం ఉందిలేండి, ఇంకో 2025 దాకా బాగలేదు, అంటే 2024 మొత్తం ఇన్ఫినిటీ టైం, అంటే మీరు పూర్తిగా ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఇంకా నా వల్ల కాదు, ఓపిక నశించింది అని అనుకుంటారు. కానీ కొంచెం ఓపిక పట్టండి, ఈ సంవత్సరం దాటితే తర్వాత సూపర్ టైం ఉంది మీకు. కానీ మీరు ఓపిక నశించేసి ఓటమిని ఒప్పుకుంటారు. కుంభరాశి వారు ఓటమిని అస్సలు ఒప్పుకోవద్దు. డూ హార్డ్ వర్క్, డూ హార్డ్ వర్క్, డూ హార్డ్ వర్క్, డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. కుంభరాశి వారికి నేను చెప్పేది ఒకటే, అక్కడ రాసుకోండి, మీ ఇంట్లో రాసుకోండి. ఏంది? డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, డోంట్ బ్లేమ్ ఎనీ వన్ ఆన్ యువర్ మిస్టేక్స్. నీకేదైనా నష్టం జరిగిందంటే ఎవరిని బ్లేమ్ చేయకండి. డోంట్ బ్లేమ్ ఎనీ వన్. డూ హార్డ్ వర్క్ కంటిన్యూస్లీ, హార్డ్ వర్క్ కంటిన్యూస్లీ చేయండి. డూ యువర్ 100%, నీ 100% ఏదైతుందో అది మాత్రమే చేయండి. అండ్ డోంట్ బ్లేమ్ ఎనీ వన్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి తప్పకుండా. డోంట్ బ్లేమ్ ఎనీ వన్, డోంట్ ఇన్సల్ట్ ఎనీ వన్. ఇంకొకళ్ళు నిందిస్తూ ఉండకండి. అలా నిందిస్తూ వెళితే మీ జీవితంలో ముందుకెళ్ళరు. మీదేముందో అది చూసుకోండి. డూ యువర్ ఓన్ వర్క్. ఇది నేను కుంభరాశి వారికి చెప్పే సూత్రం. ఎందుకోసం అంటే 2024 మర్చిపోలేని సంవత్సరం అవుతుంది. ముఖ్యంగా 16 సంవత్సరాల నుంచి మొదలుకొని 32 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వాళ్లకు జీవితం ఇట్లా పిండేస్తా చెప్పేస్తున్నా. కుంభరాశి వారికి పిండి పిప్పి వేసి ఆఖరికి శని ఏం చేస్తాడంటే ఇలా చక్కగా ఉతికి ఆరేస్తాడు డిసెంబర్కి. అప్పుడు సరికొత్తగా మళ్ళీ తయారవుతారు. సో బీ కాన్షియస్ కుంభరాశి, జాగ్రత్తగా ఉండండి.